నమస్కారం అండి. నా పేరు మోనిక. నేను పంజాగుట్ట నుంచి వచ్చాను. మా ఇంట్లో పెళ్లి జరిగింది. అనుకోకుండా కొంచెం గోల్డ్ పోయింది. నెల రోజులు బాగా వెతికాము. ఇల్లంతా వెతికి అంతా వెతికినా ఎక్కడా దొరకలేదు. ఇంకా ఊరికెళ్తున్నాం అనమాట. సో, అమ్మవారికి నేను ఇంకా మొక్కుకున్నాను. ఫైనల్‌గా ఇదే దొరికితే మీ దయ వల్లే దొరకాలి అని 108 కొబ్బరికాయలు కొడతాను అని మొక్కాను. 5 నిమిషాల్లో దొరికింది గోల్డ్ అంతా. చాలా మహిమగల అమ్మవారు ప్రత్యంగిరాదేవి. అందుకని వచ్చి వాళ్ళ మొక్కు తీర్చుకున్నాము. శ్రీ ప్రత్యంగిర మాతాకి జై, వారాహి మాతాకి జై. మేము ఇక్కడి టెంపుల్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా తక్కువ సమయంలోనే మాకు అనుకున్న పని స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమాటిక్గా అనిపించింది. సో ఆ పని స్టార్టింగ్లో అవ్వదనేసి చాలా గట్టిగా అనిపించింది. సో అసలు అవ్వని పని ఇక్కడ వచ్చాక మాకెవరో వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అమ్మవారు చాలా పవర్ఫుల్ అనేసి. సో ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఆ పని చాలా అసలు అవ్వని పని జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. మొదటిసారి మేము హోమం చేయించుకున్నాము. సో ఫస్ట్ పని మాకు ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోయింది. వితిన్ 2 to 3 డేస్లో అయిపోయింది. సో అప్పటి నుంచి మాకు చాలా నమ్మకం, అమ్మవారి మీద చాలా దృఢ నమ్మకం కలిగింది. సెకండ్ పని వచ్చేసి చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది, కానీ మధ్యలో అది కంప్లీట్గా అవ్వదు, ఇంకా రాదు, పని కాదన్నట్టుగా అనిపించింది. సో కంప్లీట్గా ఆగిపోయిన పని తర్వాత అమ్మవారిని ఒక చిన్న కానుక ఇద్దామనేసి డొనేట్ చేద్దామని మొక్కుకున్నాము. సో ఇంత నమ్మకం, చాలా గట్టి నమ్మకం మేము పెట్టుకున్నాము. అదే నమ్మకంతో మేము ముందుకు సాగాము. అమ్మవారిని కంప్లీట్గా తలుచుకున్నాము. సో ఆ పని కూడా చాలా క్లియర్గా మాకు విదిన్ ఒక 15 డేస్లో ఆ పని చాలా పెద్ద ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మేము ఎప్పటికీ అమ్మవారికి రుణపడి ఉంటాము. సో అవర్ హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ యూ టు అమ్మవారు మా మీద ఎల్లప్పుడూ తన యొక్క కృప కటాక్షం ఎప్పుడు మా మీద ఉండాలనేసి